ఆర్టీసీని కార్మికులందరం కలిసి ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోవడానికి కారణం ఏంటంటే, మేము ఆర్టీసీని కార్మికులందరం కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నాం. ఆర్టీసీ కార్మికులు అందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆర్టీసీ కార్మికులు లేనిది ఎక్కడ కూడా ఏది జరగలేదు. ఆర్టీసీ కార్మికులు లేనిది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం కూడా లేరు. ఆర్టీసీ కార్మికులు లేనిది సమ్మక్క సారక్క జాతర జరగలే. ఆర్టీసీ కార్మికులు లేనిది గోదావరి పుష్కరాలు జరగలే. ఆర్టీసీ కార్మికులు లేనిది ఏ పుణ్యక్షేత్రాలకు కూడా ఎక్కడ దారి లేదు. మరి ఈరోజు మా మెయిన్గా డిమాండ్ ఏంటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మొట్టమొదటి నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2 డిమాండ్ ఏంటంటే, ఆర్టీసీలో ఉన్న కార్మికులకు బకాయిగా ఉన్న పిఆర్సీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మూడోది ఏంటంటే, ఆర్టీసీలో యూనియన్లు పునరుద్ధరించాలనేసి మేము కోరుకుంటున్నాం. మరి ఈ 3 డిమాండ్ ప్రధాన డిమాండ్ మేము అక్కడ పెట్టినాం. దీనితోటి కాక ఇంకొక 21 అంశాలు కూడా పెట్టినాం. ఇప్పుడు మెయిన్గా మాకు కావాల్సిన డిమాండ్స్ ఏంటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి సార్ అని చెప్పి మేము రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాము. అటు బట్టి విక్రమార్కను కూడా మేము కోరుకుంటున్నాము. ఆర్టీసీ కార్మికుల తరఫున మీకు ఈ రోజు కనుక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మీ స్థాయి ఎప్పుడు స్థిర స్థాయిలో ఉంటుంది. మేము గుండెల్లో పెట్టుకొని కూడా మేము చూసుకుంటాం సార్ ప్రభుత్వాన్ని. ప్రభుత్వము ఈ రోజు మాకు వ్యతిరేకత కాదు, ప్రభుత్వానికి మేము వ్యతిరేకత లేము, డ్యూటీలు చేయకుండా లేము. ఇలా మహిళా సంక్షేమం తెచ్చారు, మీరు ఫ్రీ బస్సులు పెట్టారు మహిళలకు, అయినా లోడింగ్ పడుతుంది కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద. ఆ రోజు 48,000 మంది కార్మికులు ఆర్టీసీలో పనిచేశారు. ఈ రోజు 35,000 కార్మికులు తగ్గారు. దాదాపుగా 10,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. అయినా 10,000 మంది భారాన్ని కూడా ఇలా కిలోమీటర్లు తగ్గకుండా మేము ఈ ఆర్టీసీని ముందుకు నడిపిస్తున్నామంటే మీరు మా మీద దయ దాల్చి మాకు పిఆర్సీని వెంటనే అమలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. మరి ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఎనలేనటువంటి బాధలు పడుతున్నారు. కిలోమీటర్లు పెంచారు కనుక ఆర్టీసీలో మేము చెప్పుకోవాలంటే యూనియన్లు కావాలి. అన్ని సంస్థలలో యూనియన్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే సింగరేణి ఉన్నది, మరి ఇలా ఎలక్ట్రికల్ సంస్థ ఉన్నది, అన్నిట్లలో యూనియన్లు ఉన్నాయి. మరి ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీలో ఎందుకు యూనియన్ ఇవ్వట్లేదని మేము ఒకటి అడుగుతున్నాం. మరి ఈ సమస్యల మీద మీరు పునరాలోచన చేసి తక్షణమే మమ్మలను ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకొని మాకు 2 పిఆర్సీలు ఇచ్చి యూనియన్లు పునరుద్ధరణ చేసి మమ్మల్ని విధులలో తీసుకుంటే మేము విధులకు వెళ్ళిపోతాము, మేము డ్యూటీలు సక్రమంగా చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. జై తెలంగాణ. గెలిపించిన తర్వాత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామనేది డిమాండ్ అనేది నెంబర్ 1 డిమాండ్ పెట్టారు. నెంబర్ 2 డిమాండ్ ఏంటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నెంబర్ 2 పెట్టారు. నెంబర్ 3 ఏంటంటే, యూనియన్లు పునరుద్ధరించాలని నెంబర్ 3 పెట్టారు. నెంబర్ 4 ఏంటంటే, మాకు రావాల్సిన పిఆర్సీ పేస్కల్ అని ఇస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే మేము అడుగుతున్నాం తప్ప వేరేటివి మేమేం కోరటం లేదు. మేము ఏంటంటే, మహాలక్ష్మి పథకం వచ్చినాక డ్రైవర్ మీద, కండక్టర్ మీద అధిక భారం పడుతుంది. అయినా కానీ ఈ సంస్థను మనం నెగ్గించాలనే ఉద్దేశంతో కార్మికుల సంఖ్య తగ్గింది. 48,000 కార్మికులు ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థ ఇవాళ 35,000కు వచ్చింది. 35,000కు వచ్చినా కానీ 48,000 కార్మికులు పనిచేసేటువంటి పని భారము 35,000 మంది కార్మికుల మీద పడుతుంది. అయినా కానీ మేము ముందుకు నెగ్గుకుంటూ చేస్తూ ఉన్నాము. 8 గంటలు చేసే పని భారాన్ని 12 గంటలు 14 గంటల వరకు చేస్తూ ఉన్నాము. మేము అడిగేది ఏంటంటే, ఆర్టీసీలో మాకు పిఆర్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చేస్తేనే రేపటి పూట గడిచే పరిస్థితులు ఉన్నాము. ఇలా ఎవరు ధనికవంతులు లేరు, అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి డ్రైవర్లు, కండక్టర్లే ఉన్నారు. ఈ రోజు చేస్తే రేపటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజు చేస్తేనే రేపటికి అక్కడ పూట గడిచే పరిస్థితి ఉంది. కనుక మాకు టైంకు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ రావాలి. ఆ పిఆర్సీ మాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు దాదాపుగా 2 పిఆర్సీలు మల్లబడి ఉన్నాయి. మేము అడుగుతున్నాం, 2 పిఆర్సీలు ఇవ్వని అడుగుతున్నాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఆలోచనతో మేము దీన్ని అడుగుతున్నాము. యూనియన్లు పునరుద్ధరించమంటున్నాము. ఎందుకు పునరుద్ధరించడం అంటే, యూనియన్లు ఇప్పుడు మాకేమైనా సమస్యలు వస్తే చెప్పుకోవడానికి యూనియన్లు ఉండాలి. అన్ని సమస్యలు ఉన్నాయి.
ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సింగరేణి సమస్య ఉంది, ఎలక్ట్రికల్ సమస్య ఉంది, కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్స్ మీద అన్ని సంఘాలలో యూనియన్స్ ఉన్నాయి. మరి ఆర్టీసీ ఏం పాపం చేసిందని యూనియన్స్ ఇవ్వట్లేదు, ఎందుకు చేయట్లేదు అనేది మేము అడుగుతున్నాము. వేరే గొంతమ్మ కోరికలు అనేది ఏం లేవు సార్. ఒక నెంబర్ 1గా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని నెంబర్ 1 అడుగుతున్నాము. నెంబర్ 2 ఏంటంటే పీఆర్సీ అని నెంబర్ 2 అడుగుతున్నాము. నెంబర్ 3 యూనియన్లు పునరుద్ధరించాలని నెంబర్ 3 అడుగుతున్నాము. ఈ కోరికలు మేము కోరుతున్నాం. కానీ దీన్ని మీరు ప్రభుత్వానికి చేరేటట్టు చేసి, ప్రభుత్వం అయితే మేము వ్యతిరేకతని కాదు, కానీ కనుక మీరు ప్రభుత్వాన్ని పరిశీలన చేసి మేము అనుకున్న కోరికలు నెరవేర్చవలసిందిగా మేము కోరుచున్నాము. కావచ్చు, మేము 50 లక్షల మందిని మోటివేట్ చేయగలుగుతాం సార్. మేము 50 లక్షల మందిని మేము మోటివేట్ చేయగలుగుతాం సార్. మీరు చేస్తున్నాయి ఓకే, కానీ మాకు ఇక్కడికి వచ్చేసరికి శీతాకాలం చేయకండి, మాకు సంవత్సరాలే ప్రియామ చూపించకండి. మాకు అధికారులు మీకు ఏం రిపోర్ట్ పెడుతున్నారో మాకు తెలియదు. ఇక్కడ 10 గంటల భారం పెరిగి స్టీరింగ్ చనిపోయిన డ్రైవర్లను చూడండి, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని చూడండి. మేము ఆ పుట్టింది ఆడించుకోవటం కాదు సార్, పుట్ట తిరుగుకోవటం, తిండి తినడానికి కోసం, బతుకు తిరుగుకోవటం చేస్తున్నాం సార్. మా ఫ్యామిలీలు చనిపోయిన వాళ్ళ పోయినసారి స్ట్రైక్ అయితే 37 మంది కార్మికులు చనిపోయినారు. వాళ్ళకి ఇప్పటిదాకా పట్టించుకున్న గతలేరు. వాళ్ళని ఏంటి కన్సల్టెంట్ ప్లే కింద తీసుకుంటున్నారు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి సార్. మీరు విజిలెన్స్ పంపించుకుంటారా, ఎక్కడైనా పంపించుకొని మీరు చేయండి, ఒకసారి చేయండి, లోపల ఏం జరుగుతుంది, ఆఫీసర్లు ఏం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నగారు మీకు ఈ సభాముఖంగా ఇంతమంది సాక్షిగా 50 చెట్టు కింద సాక్షి చెప్తున్నాం సార్. చాలా కష్టాలు పడుతున్నాం మేము. కాబట్టి మా ఇందు దయచేసి ఆ పరిష్కారాలు మెయిన్ గవర్నమెంట్ భర్తీ చేయండి, తర్వాత యూనియన్ సాల్వ్ చేయండి, ఈ 2 చేయండి. తర్వాత పీఆర్సీ అయితే ఆటోమేటిక్ వస్తుంది. ఈ 10 గంటలు చూడండి సార్. మీరు అవుట్ గోయింగ్ టైము, ఇన్కమింగ్ టైం చూడండి. అవి అవుట్ గోయింగ్ టైమ్స్ ఇన్కమింగ్ టైంకి ఎంత 3 గంటలు లేట్ సార్. నిన్న నేను 8 పొద్దుగాల 1:30కి వెళ్తే 8:10కి రావాల్సిన బస్సు 11:10 అయింది సార్. రిజిస్టర్లో ఈరోజు నిన్న చెక్ చేయండి. ప్రతి కండక్టర్ పరిస్థితి అదే ఉంది, డ్రైవర్ల పరిస్థితి అదే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు ఇంతమంది ముఖంగా నమస్కారం చేతులెత్తి మొక్కుతున్నాను. మాకు న్యాయం చేయండి. మీకు ఇప్పుడు కాదు సార్, మీరు అంటున్నారు 10 ఏళ్ళే ఉంటామని. 20 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండకపోతే అవాజ్ చేస్తారు. కాబట్టి ఇంత కొట్టిన సార్ కనీసము 40 మంది 50 మంది మహిళా స్కీమ్ పెట్టక ముందుకు 50 మంది 60 మంది ఎక్కడ ఇబ్బంది పడేవాళ్ళము. ఇక్కడ ఉన్న కండక్టర్ సోదరులకు ఉన్న మోకాళ్ళ నొప్పులు, డ్రైవర్ సోదరులకు నడుము నొప్పులు 70% అండి. ఇక్కడ 70% ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు. ఏమో డ్రైవర్లకు నడుము నొప్పులు, సారీ కండక్టర్ల మోకాళ్ళ నొప్పులు లేని కండక్టర్ లేని ఇక్కడ ఈ 2.5 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ టార్చర్ పెట్టి మీకు హాస్పిటల్ కార్పొరేట్ లెక్క చేసినాము. అటు పెట్టి ఇటు పెట్టి అంటే రోగాలు ఇచ్చి అడిపోవాలా సార్. మేము రోగాల కోసం అడిపోవాలా, ఇక్కడ రోగాలు తెచ్చుకొని మేము అడిపోవాలని ఇది పద్ధతి కాదు సార్. మీకు కూడా మీకోసం మా ఇంట్లో నేను ఓపెన్ చెప్తున్నా, కేసీఆర్ కాదు ఎవరు నేను లేదు. నా ఇంట్లో 7 ఓట్లు ఉంటే నేను 7 ఓట్లు వేసాను నేను కాంగ్రెస్కి. తెచ్చుకున్నాను సార్. నేను రేవంత్ రెడ్డి గారు వస్తే మా కష్టాలు తీర్చాలని తెచ్చుకున్నాం. నేను ఒక 1000 మందికి మోటివేషన్ చేసిన ప్రయాణికుల్ని అయ్యా ఇట్లా వస్తుంది, ఇట్లా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు మంచిది అవుతుందని ప్రతి కండక్టర్ ఒక 1000 మందిని మోటివేషన్ చేసి ఓట్లు వేయించినాం సార్. అటువంటిది మమ్మల్ని దగా చేయడం అంటే ఏమంటారు కదా సార్, ఉన్న కూర్చున్న చెట్టు ఇంకొకటి నడుపుకోవడం తప్ప వేరేది ఏముండదు సార్. మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఒక డిపోలో మీరు ఒక పంపేయండి, ఒక విజిలెన్స్ వాళ్ళని పంపేయండి. 10 గంటలకు వెళ్ళాలి, ఇక్కడ బస్సు 8 గంటలకు రావాలి. 11, 12, 1 ఇన్కమింగ్ టైం చూడండి. 4 గంటలు లేటా సార్. మాకు ఫ్యామిలీ ఉంది సార్, మీరు అన్నం తినాలా, పిల్లలు చూసుకోవాలా, మాకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మా జీవితంతో అడిస్గా అయిపోతున్నప్పుడు నైట్ 1 o'clock పోతే నేను తిండి తినే పరిస్థితి ఉంటుంది సార్. హోటల్ కూడా ఉండట్లేదు రోడ్ల మీద. నైట్ ఉపాసం పండుకొని మళ్ళీ పొద్దుగా రావాల్సి వస్తుంది. ఇటువంటి బాధలు తీయకుండా పెద్ద మనసుతోటి సార్ మీరు ఎంతో కష్టపడి మాలాగానే కష్టపడి కింది స్థాయికి పైకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. మా మీద దయ చూపండి. మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇచ్చిందే